131 కీర్తన వినండి. యేసు ప్రభువు చెప్పినట్లు మనము చిన్న పిల్లల వలె దేవుని మాటలను నమ్మాలి, అంగీకరించాలి. ఈ కీర్తన దావీదు రచించాడు. సౌలు కుమార్తె మీకాలు దావీదు భార్య. దావీదు మందసాన్ని గుడారానికి తెస్తూ నాట్యం చేసినప్పుడు మీకాలు తన భర్తను అపహాస్యం చేసింది. దావీదు తనను తాను తగ్గించుకునే స్వభావం గలవాడు. తాను రాజైనా దేవుని సన్నిధిలో తానొక చిన్న పిల్లాడిలాగా వ్యవహరించాడు. మనము దేవుని సన్నిధిలో తల వంచాలి, సాష్టాంగపడాలి, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుడు దీనులను లక్ష్యపెడతాడు, గర్విష్ఠులను దేవుడు అణుస్తాడు. 1వ వచనం నుండి వినండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు పైకి చూచేవి కావు. నాకు అందని వాటి యందైనా గొప్పవాటి యందైనా నేను అభ్యాసం చేసుకోవటం లేదు. శ్రోతలు గమనించారా? కొందరు పిల్లలు తల్లి పాలు విడవడానికి ఇష్టపడరు, మారాము చేస్తారు. తల్లి ఎప్పుడూ ఎత్తుకుని తిప్పాలని కోరతారు. తల్లి పాలు మానివేశాక శిశువు సొంతగా ఎదగటం మొదలవుతుంది, స్వేచ్ఛ వస్తుంది. ప్రతిదానికి తల్లి మీద ఆధారపడడు. మన జీవితంలో కూడా క్షణక్షణము ఇలాంటి అనుభవమే కలుగుతుంటుంది. దేవుడు మన నుండి ఒక ఆశీర్వాదం తొలగించాడంటే అంతకంటే మంచిది మరొకటి ఇస్తాడు. గతాన్ని అంటిపెట్టుకుని పిల్లల్లాగా తల్లి కొంగు పట్టుకుని ఏడ్చినట్లు ప్రవర్తించకూడదు. దేవుని పర్యవేక్షణలో ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. దేవుడు నడిపిస్తాడు, కాని నీవు నడవాలి. అంతేగాని నాన్న నన్ను ఎత్తుకో అని మారాం చేయకూడదు. 2వ వచనం. దావీదంటున్నాడు, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకున్నాను, సముదాయించుకున్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు నా ప్రాణము నా వద్ద ఉన్నది. ఆ పిల్ల తల్లిపాలు విడిచింది, తానెవరో తెలుసుకుంది, తానేమి చెయ్యగలదో తెలుసుకుంటుంది. విశ్వాసులు కూడా ఇంతే. చిన్న పిల్లల్లాగా ఉండాలి, ఎదగాలి. చిన్నపిల్ల చేష్టలు చేయకూడదు. భవిష్యత్తులోకి చూడడం నేర్చుకోవాలి. ఎదుగుతూ ఉండగా వారికి ఎన్నెన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. విధేయత చూపడం నేర్చుకుంటారు. తండ్రి ఏది ఇస్తాడో అది కృతజ్ఞతతో స్వీకరిస్తారు. క్రీస్తునందు మనము పరిపక్వత వైపు ఎదగాలి. 1 కొరింథీ 13:11 వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను ఒక స్థితి నుండి మార్చాడంటే అంతకంటే పరిపక్వ స్థితికి నిన్ను హెచ్చిస్తున్నాడని గ్రహించాలి. కంగారు పడవద్దు. దేవుడు నీ సేవలో నాణ్యతను చూడగోరుతున్నాడు. నీ సౌశీల్యంలో పరిపక్వతను చూడగోరుతున్నాడు. నీ జీవితంలో నిత్యత్వపు పరిమాణాన్ని చూడగోరుతున్నాడు. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో, ఆశాభావంతో జీవించు. ప్రియ శ్రోతలు, యెషయా గ్రంథం 57:15 వచనం ఏమి చెబుతుందో విన్నారా? మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినవాడు అంటున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి వినయము గలవారి వద్ద, దీన మనస్సు గలవారి వద్ద నివసిస్తున్నాను. 1 పేతురు 5:5 వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. 1 పేతురు 3:4 వచనం. సాధువైనట్టి, మృదువైనట్టి గుణము అనే అక్షయాలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారమై ఉండాలి.
అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడాయన మిమ్మును హెచ్చిస్తాడు. తల్లి పాలు మానిన బిడ్డ తల్లి సహాయంతో స్వంతగా తన పనులు తాను చేసుకోవడం నేర్చుకుంటుంది. అలాగే మనము దినదినము ఆధ్యాత్మిక వయస్సునందు ఎదుగుతూ ఉండాలి.